హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఒకే ఒక్క చుక్క ఆయిల్తో చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ హెల్దీ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేయాల్సిన పని అస్సలు లేదు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో పెద్దలు పిల్లలు అందరికీ కూడా నచ్చే రెసిపీ అండి ఇది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. దీంట్లో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వేరుశనగ పప్పులండి, పల్లీలు, వీటిని డ్రై రోస్ట్ చేసుకుని పై స్కిన్ అంతా తీసేసుకుని ఇలా మొత్తం కూడా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇలా పప్పుల్ని మిక్సీ జార్లో వేస్తున్నానండి. కొన్ని పల్లీలు వేపినప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాంటిది వేయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా పల్లీలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దోరగా ఫ్రై చేసుకోండి, మాడనివ్వకుండా. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి మిక్సీ జార్లో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోండి. ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. 2 అంగుళాల అల్లం ముక్క వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. హెల్దీ రెసిపీ అన్నాను కదా. క్యారెట్ అండి ఇది. క్యారెట్ని శుభ్రంగా కడుక్కుని తెచ్చుకోండి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. క్యారెట్కి పై స్కిన్ తీయాల్సిన పని లేదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు సొరకాయ అండి ఇది. ఆనపకాయ అంటాం కదా. ఈ సొరకాయని కూడా చిన్న ముక్కను తీసుకుని ఈ రెసిపీలో వాడబోతున్నాను. హెల్దీ రెసిపీ అన్నాను కదా, చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ చెక్కలు. దీనిలో నుండి ఒక చిన్న ముక్కని కట్ చేసుకుని ఆ ముక్కకి పై స్కిన్ అంతా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దానిని బాగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. క్యారెట్ సొరకాయ ముక్కలతో చాలా హెల్దీగా టేస్టీగా స్నాక్స్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా అనిపిస్తుందండి, హెల్దీగా కూడా ఉంటుంది. ఈ ముక్కలన్నీ అలా వేసుకున్నాం కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. బియ్యం పిండి క్వాంటిటీని బట్టి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వీటిని బాగా గ్రైండ్ చేసుకోండి. ముందు బరకగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ అనేవి ఏమీ యూజ్ చేయకుండా. ఎందుకంటే క్యారెట్లో అలాగే సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా. ఆ వాటర్తోనే చాలా వరకు నలిగిపోతుందండి. తర్వాత నేను చూపించిన విధంగా కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన మిశ్రమం అంతా కూడా అలా పిండిలో వేసేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా గ్రైండ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా పిండిలో వేసుకుని బాగా కలిపేసుకోండి. స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండి అంతా కూడా కలుపుకున్నట్లయితే మనం వేసిన గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండిలో కలుస్తుందండి. మనం ఎక్కువగా వాటర్ అనేవి పోయాల్సిన పని ఉండదు. ఆ తేమతోనే పిండి అంతా కూడా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కడుక్కుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. అలాగే కడుక్కుని పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసుకోండి. ఇప్పుడు 1 అరగంట క్రితం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి. పప్పులు అనేవి ఎక్కువగా నానాల్సిన పని లేదండి. 1 అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 అరగంట క్రితం నానబెట్టుకుని కడుక్కుని వేసుకోండి. పప్పుల క్వాంటిటీ అనేది ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండి ముద్దలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకుని ముద్దను రెడీ చేసుకోండి. ఇప్పుడు ప్యాకింగ్ కవర్స్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని వాటికి ఇలా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని
ఇలా నేను చూపించే విధంగా చెక్కలలాగా ఒత్తుకోండి. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా కరెక్ట్గా ఒత్తుకోండి. మరీ మందంగా ఒత్తుకున్నట్టయితే ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉంటాయండి. కానీ మరీ పల్చగా చేసుకున్నా సరే ఎక్కువగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా వచ్చేస్తే టేస్ట్ అనేది తెలియదు. మీడియంగా చేసుకోండి. ఇలా పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చెక్కల్లాగా ఒత్తుకుని రెడీ చేసుకోండి. డీప్ ఫ్రై చేయాల్సిన పని అస్సలు లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్తో నేను ఈ రెసిపీ అనేది కుక్ చేసి చూపించబోతున్నాను. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిని కళాయి మొత్తానికి గ్రీస్ చేసుకోండి. మొత్తం కూడా అంటుకునేలా అప్లై చేసుకోండి. ఈ కళాయి అంతా కూడా ఆయిల్తో కొంచెం తడిస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఆయిల్ పోయాల్సిన పని లేదు. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని అలా కళాయికి పట్టినన్ని వేసుకోండి. నేను చిన్న చిన్నగా చేసి చూపించాను కదా, మీరు కావాలంటే ఎక్కువ పిండి ముద్దను తీసుకుని ఒకే పెద్ద సైజులో చెక్కలాగా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఒకే ఒక స్పూన్ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఎక్కువగా ఆయిల్ పోయకూడదు. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సొరకాయ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ఈ ఫుడ్ అనేది. మీరు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా చక్కగా తినొచ్చు. తినటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఈజీగా నమిలేయచ్చు. రెడీ అయిపోయాయి క్యారెట్ సొరకాయ చెక్కలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి ఖచ్చితంగా సర్వ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.